హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈవేళ జూన్ 22, 2025 ఒక కరెంట్ అఫైర్స్ గురించి చూద్దామండి. మనకి జూన్ 21, 2025 వచ్చి ఇంటర్నేషనల్ యోగా జరిగింది కదండి. అది జరిగింది 11th ఎడిషన్ అండి. అది 2014 డిసెంబర్ 11ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది వరల్డ్ వైడ్గా రికగ్నైజ్ చేసింది. అందువల్ల 2015 నుంచి యోగా అనేది ఇంటర్నేషనల్ డేగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. నిన్న జరిగిన జూన్ 21ది 11th ఎడిషన్ ఆఫ్ యోగా డే అనమాట. ఆ యోగా డేకి సంబంధించింది నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆ ప్రోగ్రామ్ అనేది జరిగిందనమాట. ఇంటర్నేషనల్ యోగా డే అనేది. అలాగే డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ స్టేజెస్ మీద ఆ ఇంటర్నేషనల్ యోగా డే అనేది జరుపుకున్నారు. అందులో కొన్ని పాయింట్స్ అనమాట. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు యోగా విత్ యమునా నది తీరాన యోగా చేశారనమాట. అసలు యమునా నది తీరాన యోగా ఎందుకు చేశారంటే ఫర్ క్లీనింగ్ రివర్స్, యమునా నది పరిశుభ్రంగా చేయాలనే నినాదంతో యోగా డేని రివర్ బ్యాంక్ ఆఫ్ యమునా నది తీరాన స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్, సీఎం పెర్ఫామ్ యోగా ఆన్ రివర్ బ్యాంక్ ఆఫ్ యమునా. అసలు యమున అంటే ఇది ఎక్కడ పుట్టిందంటే యమున నది యమునోత్రి గ్లేసియర్ అంటే హిమాలయ పర్వతాలు అని అర్థం అన్నమాట. యమునోత్రి గ్లేసియర్ ఎక్కడ ఉత్తరాఖండ్లో అనమాట. ఇది ఉత్తరాఖండ్లో జన్మించి హిమాచల్ ప్రదేశ్ మీదుగా హర్యానా మీదుగా ఢిల్లీ వస్తుంది. ఇది ఢిల్లీలో నది అనమాట. ఓకేనా. ఆన్ ది బ్యాంక్ ఆఫ్ యమునా రివర్ మీద మన సీఎం గారు యోగా చేశారు. ఉత్తరప్రదేశ్లోంచి వెళ్ళి గంగాలో కలిసిపోద్ది. ఎక్కడ త్రివేణి సంగమం ప్రయాగరాజ్లో గంగాలో కలిసిపోద్ది అనమాట. ఇది యోగాలో వచ్చిన ఢిల్లీ సీఎం గురించి. నెక్స్ట్, మనమే కాకుండా ఇంటర్నేషనల్గా ఎక్కడెక్కడ జరిగినాయి అనేది 2-3 పాయింట్స్ చూద్దామండి. ఇంటర్నేషనల్గా చైనాలో వచ్చి యోగాలో పార్టిసిపేట్ చేశారు. ఓవర్ 1200 మంది పైగా యూకేలో ఈ యోగా యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్లో యోగా అనేది చేశారనమాట. నెక్స్ట్, పిఎం మోడీ గారు ఈ యోగా డే ఒకేషన్లో ఆయన స్పీచ్లో చెప్పిన విషయం ఏంటంటే యోగా షుడ్ గైడ్ ద వరల్డ్ ఫ్రమ్ స్ట్రెస్ టు సొల్యూషన్. యోగా అనేది ప్రపంచం అందరికీ ఒక గైడ్ కింద పనిచేయాలి. అదేంటంటే ఎవరైతే స్ట్రెస్లో ఉన్నారో దానికి ఒక సొల్యూషన్ యోగా అనేది తెలుసుకోవాలి అన్నట్టుగా చెప్పారనమాట. ఈ యోగా 2025 యొక్క థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ హెల్త్ అనే థీమ్ అనేది 2025 యొక్క థీమ్ అనమాట. ఈ థీమ్ అనేది బాగా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇది వచ్చేటప్పటికి ఇది ఇంటాకే నవ్వు వస్తుందండి. పాకిస్తాన్ నామినేట్స్ ట్రంప్ ఫర్ 2026 నోబెల్ పీస్ ప్రైజ్కి ట్రంప్ గారిని నామినేట్ చేశారన్నమాట. ఎవరో పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకు? మన ఇండియాకి పాకిస్తాన్ వచ్చిన కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో పాకిస్తాన్ అనే వాళ్ళు ట్రంప్ని నామినేట్ చేశారన్నమాట. నోబెల్ శాంతి ప్రైజ్ అనేది ట్రంప్కి ఇవ్వాలని. నెక్స్ట్, ఇండియా టు సెట్ ఇంటిగ్రేట్ రేర్ బ్లడ్ డోనార్ రిజిస్ట్రీ విత్ ఈ రక్త కోష్. మన ఇండియాలో కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయండి. అవి రేర్గా దొరుకుతాయి. అది దొరక్క చాలామంది హాస్పిటల్లో చాలా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు బతకలేకపోతున్నారు. అందుకని మన సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఈ రక్త కోష్ అనే ప్లాట్ఫామ్ మీద ఈ రేర్ బ్లడ్ గ్రూప్ దొరికే వాళ్ళ జాబితాని వాళ్ళందరినీ నోట్ చేసి ఉంచుతారు అనమాట. ఇది ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది. ఎవరెవరి దగ్గర ఏ బ్లడ్ గ్రూప్లు ఉన్నాయో లిస్ట్ అవుట్ చేస్తే అదే ఎమర్జెన్సీ టైంలో వాళ్ళని మనం కాంటాక్ట్ అయ్యి మనం ఒక లైఫ్ను సేవ్ చేస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సెంటర్ అనేది ఈ డెసిషన్ తీసుకున్నమాట. నెక్స్ట్, పిఎం ఉజ్వల స్కీమ్. ఇది ఒక గ్యాస్ బండల్ స్కీమ్ అండి. ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటే అది ఒక టైప్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్ అనమాట. ఇది మనం వంట గ్యాస్ కింద ఉపయోగపడుతున్నాం కదా. అది ఎక్కడ స్టార్ట్ చేశారంటే అండమాన్ అండ్ నికోబార్లో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారనమాట. పిఎం ఉజ్వల స్కీమ్ బూస్ట్ ఎల్పిజి యూస్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. ఎందుకు ఇది స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2016లో లాంచ్ చేశారనమాట. ఎందుకు? పూర్ హౌస్ హోల్డ్స్ కోసం అనమాట. దీంట్లో ఏమేస్తారంటే డిపాజిట్ ఫ్రీ ఎల్పిజి కనెక్షన్ అనేది ఇస్తారన్నమాట. అది ఎవరు చెప్పారు? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు దీని గురించి చెప్పారు. నెక్స్ట్, మన ఇండియాలో అగ్రికల్చర్, ఇండియా మొత్తం అగ్రికల్చర్ బేస్డ్ అండి.
దానికోసం అగ్రికల్చర్లో వచ్చిన నెక్స్ట్ది ఏంటంటే న్యూ స్కీమ్ టు స్టడీ క్రాప్స్ విత్ ఏఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారి క్రాప్ని స్టడీ చేస్తాం అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఇందులో ఏంటంటే క్రాపిక్ అంటే ఏంటంటే కలెక్ట్ ఆఫ్ రియల్ టైమ్ అబ్జర్వేషన్ ఆఫ్ ఫొటోస్ అండ్ క్రాప్స్. రియల్ టైంలో ఫొటోస్ యొక్క ప్లాంట్స్ యొక్క ఫొటోస్ అయ్యి కలెక్ట్ చేస్తాం అనమాట. ఇది ఒక మొబైల్ అప్లికేషన్ అనమాట. ఈ ఇనిషియేటివ్ ఎందుకంటే ఇనిషియేటివ్ టు ఫోటోగ్రాఫ్ స్టాండింగ్ క్రాప్స్ని ఫోటో తీసి దాన్ని అనలైజ్ అనమాట. దేని ద్వారా అనలైజ్ చేస్తారు? ఏఐ పవర్ ఇమేజ్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ ఇమేజ్ రికగ్నైజేషన్ ద్వారాగా దాన్ని అనలైజ్ చేస్తారనమాట ప్లాంట్ని. ఓకేనా? దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేశారంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండర్ దేని కింద? ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, FITA కింద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఇది అనేది డెవలప్ చేశారనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. క్రాపిక్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ మేజర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్లో అగ్రికల్చర్ సెక్టార్లో ఫార్మ్ టు ఫోక్ అంటే ఉత్పత్తి నుంచి చివరి వరకు ఏమేమి స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ సోయింగ్, తర్వాత గ్రోయింగ్, తర్వాత హార్వెస్టింగ్, తర్వాత స్టోరేజ్, మార్కెటింగ్. ఒక అగ్రికల్చర్ ఫార్మ్ టు ఫోక్ అంటే పుట్టినప్పటి నుంచి దాని ఎండింగ్ వరకు, స్టార్టింగ్ టు ఎండింగ్ ఏమేమి ప్రాసెస్ ఉన్నాయి. మన గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్లో ఈ 7 అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ అంటే తెలుసు కదా, ఎక్కువ పెస్టిసైడ్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో దానికి సరిపడా ఏమేమి కావాలి ఏంటంటే రెగ్యులేట్ చేసుకుంటూ ఫార్మింగ్ చేసింది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. సాయిల్ హెల్త్ కార్డ్, ఏ భూమిలో ఏ సాయిల్కి ఎన్ని మినరల్స్ ఉన్నాయి ఏంటి, అక్కడ ఏ ప్లాంట్ వేస్తే బతుకుతుంది, ఏ వ్యవసాయం చేయాలి అనేది సాయిల్ హెల్త్ కార్డ్. పిఎం కృషి సించాయ్ యోజన, పెర్ డ్రాప్ పెర్ క్రాప్, వాటర్ మేనేజ్మెంట్ అనమాట. పెర్ డ్రాప్ పెర్ క్రాప్ అనేది పిఎం కృషి సించాయ్ యోజన. ఫెర్టిలైజర్, ఇప్పుడు ఫెర్టిలైజర్స్ వాడుతాం కదా, అందులో కొత్త టెక్నాలజీ నీమ్ కోటెడ్ యూరియా పైన నీమ్ కోటెడ్ యూరియా అనేది ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. నెక్స్ట్ కోల్డ్ స్టోరేజ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. కోల్డ్ స్టోరేజ్ అంటే తెలుసు కదా మనకి, మనం ఉత్పత్తి చేసి పాడవకుండా కోల్డ్ స్టోరేజ్ అంటే ఏసీ రూములు లాంటివి అనమాట, అక్కడ నిల్వ చేస్తారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి, దాన్ని అలాగే ఎంతకాలం ఉంచలేం కాబట్టి దాన్ని ప్రాసెస్ డ్రింక్ కింద ప్రాసెస్ చేసి ఉంచుతాం అనమాట. నెక్స్ట్ ఈనామ్ అంటే పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఈనామ్ అంటే. నెక్స్ట్ పిఎం ఫసల్ బీమా యోజన, ఇది వచ్చేటప్పటికి ఒక స్కీమ్ అనమాట. ఏదన్నా క్రాప్స్కి ఏమైనా డ్యామేజ్ అయినా ఏమన్నా ఫసల్ బీమా యోజన అనేది ఒక యోజన కింద వస్తుంది. నెక్స్ట్ ఇండియా టు డ్రైవ్ గ్లోబల్ ఆయిల్ డిమాండ్ గ్రోత్ బై 2030. ఎవరు చెప్పారు ఇది? ఇంటర్నేషనల్ ఎనర్జెన్సీ ఏజెన్సీ అనేది ఈ రిపోర్ట్ చెప్పింది అనమాట. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది 1974లో దేని నుంచి స్థాపించబడిందంటే ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ చేత ఇది స్థాపించబడింది. ఇది ఎందుకు క్రియేట్ అయ్యిందంటే కలెక్టివ్ రెస్పాన్స్ అంటే కొన్ని దేశాలు కలెక్టివ్గా రెస్పాన్స్ అయ్యి మేజర్ డిస్ట్రప్షన్స్ ఇన్ ఆయిల్ సప్లైలో ఏమి మేజర్గా డిస్ట్రప్షన్స్ రాకుండా చూసుకుంటాక ఈ ఓఈసిడి అనేది ఫామ్ అయింది. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో మొత్తం 31 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి. అలాగే 13 అసోసియేట్ కంట్రీస్ కింద ఉన్నాయి. ఇండియా అనేది ఇందులో 2017లో జాయిన్ అయింది. ఎలాగా? అసోసియేటివ్ నెంబర్ కింద జాయిన్ అయింది. మన ఇండియాలో ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువ అండి. దానివల్ల 2030లో మ్యాక్సిమం ఒక 80 to 90% అనేది ఆయిల్ డిమాండ్ ఉంటుందని ఈ రిపోర్ట్లో చెప్పింది. దానివల్ల ఇది న్యూస్లోకి ఉందండి. నెక్స్ట్ ఫస్ట్ ఈ వేస్ట్ ఎకో పార్క్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కడ? ఢిల్లీలో. ఎందుకంటే టు ప్రాసెస్ అప్ టు 51 కిలో మెట్రిక్ టన్ వేస్ట్ యాన్యువల్లీ. ఈ వేస్ట్ అంటే ఏం లేదండి, ఎలక్ట్రానిక్ వేస్ట్ అనమాట. ఈ వేస్ట్ అంటే మనం ఏదైనా కంప్యూటర్స్ వాడినా, మన చిప్స్ వాడినా, మన ఫోన్ వాడినా ఇవన్నీ వచ్చేటప్పటికి ఈ వేస్ట్ అంటారు. ఇది ఏంటంటే నేచర్ని దెబ్బతీస్తుంది. అందువల్ల దీన్ని యూటిలైజ్ చేసుకుని దీన్ని రీయూజ్ చేస్తాకి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్ అనేది వాడారండి. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్ వల్ల మన పరివారాన్ని పొల్యూట్ అవ్వకుండా కాపాడవచ్చండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీకు ఉపయోగపడుతుందండి ఇంకొకరికి చెప్పండి, లేకపోతే లేదండి. థ్యాంక్ యూ.